పగబడితే మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఆవిడ అక్కడ కూర్చున్నారు. అట్లాగే మాయావతి గారికి జరిగినటువంటి అవమానాలు ఇంత అంతా కాదు. ఆవిడ పడినటువంటి అవమానాల కారణంగా ఆవిడ ముఖ్యమంత్రి అయి తీర్తానని చెప్పి ముఖ్యమంత్రి అయి కూర్చున్నారు. అట్లాగే మీరు చూడండి మమతా బెనర్జీ కూడా అంతే కదా. మమతా బెనర్జీ అదే నెక్స్ట్ ఆవిడే ఉంది. మమతా బెనర్జీ ఎదుర్కొన్న అవమానాలు ఆవిడేమైంది, ఈరోజు శివంగిలా అక్కడ కూర్చొని ఉంది. అట్లాగే కాంగ్రెస్ కుటుంబంలో వరుణ్ గాంధీ వాళ్ళ మేనకా గాంధీ గారు కుటుంబం నుంచి వెలివేస్తే వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేసిన పోరాటం 1977 నుంచి అంతా ఇంత కాదు. వాళ్ళు నిలబడ్డారు ఈరోజు. ఇది చరిత్ర. ఆడవాళ్లను కెలికితే ఇంకా పాత్రలకైతే చాలా మంది వీరగాథలు ఉంటాయి ఉన్నారు. నేను ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ ఉన్న జనరేషన్కు అర్థమయ్యేలాగా తెలియాలని మాత్రమే కొన్ని పేర్లు తీసుకున్నా. ఆడవాళ్ళని కెలికితే వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి జరిగిన అన్యాయాన్ని కనుక ప్రశ్నిస్తే ఏమవుతుందో చరిత్ర చెప్పింది. రేపు భవిష్యత్తులో షర్మిల, సునీత గారు చేసి చూపిస్తారు. ఐఎమ్ డామ్ షూర్ దట్. ప్రకృతి చాలా బలీయమైనది. దాని ముందు ఎవ్వరు తట్టుకునే ప్రసక్తే ఉండదు. స్త్రీనే దాని ముందు ఎవరు తట్టుకునే ప్రసక్తే ఉండదు. ఇందాక మన లక్ష్మణ్ గారు సార్ చెప్పినట్టు ఒకవేళ భారతిరెడ్డి గారిని గనక హైపోథెటికల్గా ఆలోచించుకుందాం. ఐఎమ్ టెలింగ్ రిపీటింగ్ దట్ వర్డ్ హైపోథెటికల్గా భారతిరెడ్డి గారు పెట్టానుకుందాం. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 2 లక్షల ఓట్ల మేరతో షర్మిల గెలుస్తారు అక్కడ. ఆవిడ గనక ప్రచారంలో గనక వైసీపీ తీసుకొచ్చి పెడితే 2 లక్షల ఓట్లతో షర్మిల గెలుస్తుంది. అట్లుంది పరిస్థితి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అది. ఇంత పనికిమాల నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి నేనైతే అనుకోను ఇప్పటికైనా. సో నేను ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తాను. ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అంటే, పులివెందల అన్నది కొండకి ఇటువైపు ఏమో అనంతపురం జిల్లా కదిరి వస్తుంది, కొండకి ఇటువైపు కింద దిగితేనే పులివెందలు ఉంటుంది. అంటే జస్ట్ ఒక 28 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. ఇటువైపు వెళ్తేనేమో తాడిపత్రి, ఇటువైపు వస్తేనేమో నెల్లూరు జిల్లా, ఇటువైపు వస్తేనేమో రాజంపేట కోడు దాటుకుంటేనేమో తిరుపతి జిల్లా. అంటే అటువైపు పోరుమామిళ్ళ అటు సైడ్ నుంచి వెళ్తేనేమో నంద్యాల, అటు కర్నూలు జిల్లా వచ్చేస్తుంది. అంటే మీరు చూడండి, నంద్యాల, ఆలగడ్డ, పోరుమామిళ్ళ, కదిరి, తాడిపత్రి, కడప జిల్లా మొత్తం, దాంతోపాటు ఆ చిత్తూరు జిల్లా అడ్జసెంట్ ఉన్నటువంటి మదనపల్లి కానీ, తంబలపల్లి కానీ, పొంగనూరు కానివ్వండి, తిరుపతి కానివ్వండి, ఇవన్నీ అడ్జసెంట్స్ అయినటువంటి ఏరియాలు. దాదాపు పాపులేషన్ యావరేజ్గా 50 లక్షల నుంచి 60 లక్షల మంది ఉంటారు. 50 లక్షలు ఉండొచ్చు అప్రాక్సిమేట్గా. ఐ థింక్ ఈ 50 లక్షల పాపులేషన్ మీద 100కి 100% ఇంపాక్ట్ ఉండబోతోంది. అది ఎంత ఉండబోతుంది అంటే, లక్ష్మణ్ గారు మీ మాటకు అడ్డు వస్తున్నా, కడప పార్లమెంటా, రాజంపేట పార్లమెంటా, నంద్యాల పార్లమెంటా, 3 పార్లమెంట్లు. 3 పార్లమెంట్తో పాటు తిరుపతి తగులుతుందా, అటు కర్నూలు తగులుతుందా, కొంత అనంతపూర్ కొంత తగులుతుందా? అంటే 5 పార్లమెంట్లు, 3 ఏమో పాక్షికంగా తగులుతున్నాయి, 3 ఏమో ఫుల్గా 50 లక్షలు వస్తుంది, 50 లక్షలు వస్తుంది. ఎందుకు ఒక్కొక్క పార్లమెంట్ 15-20 లక్షలు, 20 లక్షలు, 18 లక్షలు యావరేజ్ ఉంది. 18 లక్షలు యావరేజ్ ఉంది. కొన్ని పార్షల్గా ఉన్నవి మనం తీసుకుంటే మైనస్ చేసుకుంటే 50 లక్షల మందికి డైరెక్ట్ ఇంపాక్ట్ రాయలసీమలో ఇది ఉండబోతోంది. డైరెక్ట్. ఒకవేళ హైపోథెటికల్గా అదే నిజం అనుకుంటే, లక్ష్మణ్ గారు చెప్పింది నిజమే కనుక అనుకుంటే ఖచ్చితంగా 100కి 1000% 6 లక్షల షర్మిల గారు కడప 2 లక్షల ఓట్లతో గెలుస్తారు. ఒకవేళ మీరన్నట్టు ఓపెనింగ్ రిమార్క్స్లో అవినాష్ రెడ్డి గారిని కనుక మార్చితే, బలంగా చెప్తున్నారు అది మార్చితే రాష్ట్రం మొత్తం మీద పడిపోద్ది. రాష్ట్రం మొత్తం మీద పడుతుంది. తప్పు చేశాడు కాబట్టే దూరం పెట్టాడు, ఖచ్చితంగా ఇందులో పాత్ర ఉంది అని ఎవరైతే ఆలోచించే లక్షణము, గుణము, వివేకం సినిమా చూసినటువంటి ప్రజలందరూ కూడా ఇది నిజమని నమ్మి తీరుతారు. ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం మీద అంటుంది. ఎందుకంటే ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరు ఒక కడప జిల్లా వాళ్ళే